క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనమునందు వధువు సంగమయున్న పుష్పము ప్రియుని జల్దరు వృక్షమునకు పోల్చి చెప్పుచున్నది. ఆ వృక్షంలో నుండి వచ్చినదే ఈ పుష్పము, అనగా క్రీస్తులో నుండి వచ్చినదే పుష్పమై ఉన్న సంగము. ఒకటి, అడవిలో అనేక వృక్షములను, వాటిలో శ్రేష్టమైనది జల్దరు వృక్షము. ఇది పాలస్తీనాలో ఉన్నది. ఇది పరిమళ సువాసన గలది. దీని ఆకులు ప్రయాణికులకు సేద తీర్చు నీడనిచ్చున్నది. పరమందున్న జీవవృక్ష ఫలముల వంటి ఫలములు గలదే ఈ జల్దరు వృక్షము. జల్దరు వృక్షమును క్రీస్తు ప్రభువునకు పోల్చినందున బైబిలులోని జీవ వృక్షంతో సమానమైనదని పోల్చుచున్నాము. ఇంగ్లీష్ బైబిల్లో ఈ జల్దరు వృక్షమును యాపిల్ వృక్షమునకు పోల్చి వ్రాసిరి. లోకంలోని వృక్షములన్నిటిలో అరణ్యంలోని వృక్షములు బలీయమైనవి, వానిలో జల్దరు వృక్షము శ్రేష్టమైనది. అట్లే లోకంలోని మానవులందరిలో రక్షకులను పేరు గలవారు గనులు. వారందరిలో శ్రేష్టమైన వాడు ప్రభువు. ఈయన శరీర ఆత్మీయ రక్షకుడును ఇహపరములకు దాతయు దేవమానవుడైన రక్షకుడు గనకనే యేసు ప్రభువు అందరికంటే శ్రేష్ఠుడై ఉన్నాడు. ఒకటి, బోధకుడు. ఆయన నరుడుగా ఉన్నను దేవుడే గనుక దేవుని మాటలే పలికెను. యోహాను 3:34. ఇహపరమందును దేవునితో ఏకమయుండి తండ్రి అయిన దేవుని వద్ద చూచిన సంగతులనే బోధించెను. యోహాను 8:38. ఆయన బోధ విన్నవారు ఆశ్చర్యపడి, ఇదేమీ క్రొత్త బోధగా ఉన్నదే, అధికారము గలవాని వలె బోధించుచున్నాడని పలికిరి. మార్కు సువార్త 1వ అధ్యాయం 17-22 వరకు. ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎన్నడును మాట్లాడలేదని ఆయనను పట్టి తెచ్చుటకై వెళ్లిన బండ్రోతుల వలన సాక్ష్యము పొందెను. యోహాను 7:48. ఏ కాలమందైనను ఆయన పలుకులు విన్నవారు గాని చదివినవారు గాని ఆయన మాటల వంటి మాటలు పలికిన వారు మరొకరు లేరని సాక్ష్యమిచ్చుచుండిరి. గనుకని ఆయన బోధ అందరి బోధ కంటే శ్రేష్టమైనది. 2, పరిశుద్ధుడు. ఆయన జీవితమును పరీక్షించిన ఆయన జన్మమునందు గాని జీవితమందు గాని మాట యందు గాని వినికిడి యందు గాని చూపునందు గాని తలంపునందు గాని క్రియ యందు గాని ఏ విధమైన చిన్న లోపమైనను లేనివాడు గనకనే నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపింపగలరని గ్రంథమెరిగిన యూదా మత ప్రవిష్టుల ఎదుట సవాలు చేసిన పరిశుద్ధుడు. కనుక ఆయన జీవితము అందరి జీవితము కంటే ఉన్నతమైనది. 3, అద్భుతకరుడు. 1, ఆయన తన వాక్కు చేత సర్వ సృష్టిని చేసినవాడు అని తెలుపుటకు తన వాక్కు చేత నీళ్లను ద్రాక్షారసముగా చేసెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11. 2, ఆయన సర్వ సృష్టిని పోషించువాడని రుజువు చేయుటకే 5,000 మందికి అద్భుత ఆహారమును కావించి పెట్టెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 1-14. 3, ఆయన పరమ వైద్యుడని రుజువు చేయుటకే నానావిధ రోగములను తన ప్రభావము చేత స్వస్థపరిచెను. మత్తయి సువార్త 4:24-25. 4, ఆయన మనలను ఆపద నుండి తప్పించువాడనియు సృష్టిపై అధికారము గల దేవుడై ఉన్నాడనియు రుజువు పరచుకొనుటకే తుఫానును గద్దించి దానిని సద్దనిచి శిష్యులను ఆపద నుండి తప్పించి ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20-25. 5వది, ఆయన సాతానును జయించి భూత పీడితులైన వారిని భూతముల నుండి విడిపించి విమోచకుడని రుజువు చేసుకొనెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-20. 6గా, ఆయన పాపములను పరిహరించువాడు కనుకనే పాపుల పాపములను క్షమించి ఉన్నాడు. మార్కు సువార్త 2:5. 7వది, మృతులను బ్రతికించుటను బట్టి తానే జీవాధిపతి అయి ఉన్నాడని రుజువు చేసుకుని ఉన్నాడు. యోహాను సువార్త 11:43-44. 8, మోక్షదాత గనుకనే సిలువపై నుండి తన ప్రక్క ఉన్న బందిపోటు దొంగను రక్షించి మోక్షమునకు కొనిపోయెను. లూకా సువార్త 23:43. 9, మరణ పాత్రులమైన మనలను
మరణము నుండి తప్పించుటకై చావులేని క్రీస్తు మన బదులు చనిపోయి చావును చంపి తిరిగి లేచి పరమునకు వెళ్ళి తిరిగి వచ్చి ఆయన యందు విశ్వాసముంచిన మృతులను బ్రతికించి సజీవులకు మరణం లేకుండా చేసి మోక్షమునకు కొనిపోవును. 1 తెస్సలోని 4:16-17 వచనాలు. ఇట్టి మహత్కార్యములు చేసి ఆయనే అన్ని కాలములలో ఉన్న అందరికిని రక్షకుడని రుజువు చేసుకొనును. 4 సాత్వికుడు. ప్రభువు యొక్క జీవితకాలం అంతటిలోనూ సాత్వికమునే కనపరచెను. తుదకు సిలువలో తనను దూషించి హింసించి అవమానపరిచి ముఖము మీద ఉమ్మివేసి కొరడాలతో కొట్టి సిలువ మోయించి సిలువ వేసినను అట్టి వారిని సహితము క్షమించుమని తండ్రికి ప్రార్థన చేయుట ద్వారా తన సాత్వికమును బయలుపరుచుకొనెను. లూకా సువార్త 23:34. మానవులెవరూ చూపలేని సాత్వికమును బట్టి ఈయన సాత్వికుడు అని రుజువగుచున్నది. 5 నిత్యత్వము గలవాడు. ప్రభువు యూదులతో, మీ పితరుడైన అబ్రహాము నా దినమును చూడవలనని కోరి చూచి సంతోషించినని పలుకగా, అందుకు వారు, నీకింకను 80 ఏండ్లైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అనిరి. అందుకు ప్రభువు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పి తన నిత్యత్వమును బయలుపరుచుకొనెను. యోహాను సువార్త 8:56-58. ఇట్టి శ్రేష్టమైన స్థితిగల కల్ప వృక్షము వంటివాడు కనుకనే ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అని ప్రియురాలైన వధువు ప్రియుడైన ప్రభువును గూర్చి పలుకుచున్నది. నీడ. వృక్షము యొక్క నీడ ఉన్నట్లు సంగమునకు ప్రభువు యొక్క ఛాయ కలదు. పరమగీతము 2:3లోని నీడ కష్టములో ఉన్న సంగమునకు ఆశ్రయమును ఆదరణయు అయ్యున్నదని వ్రాసియున్నాము. యెషయా 4:6. ఈ వచనమునందైతే దైవ సన్నిధియే ఆయన ఛాయ అయి ఉన్నది. అసలు దైవ సన్నిధి యొక్క నిజరూపము పరమనందు గలదు. ఆది సంఘము ప్రభువును ప్రభువు సంఘమును ముఖాముఖిగా చూచు చోటు ఇక్కడ ప్రభువును సంఘమును చూచుట ఛాయారూపము. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఇట్లు వ్రాయిచున్నారు, ఇప్పుడు అద్దములో చూచినట్లు ముఖాముఖిగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. 2 కొరింథీ 13:12. వాక్యమును చదువుట, ప్రార్థించుట, పాడుట, ప్రకటించుట, ఆరాధించుట ఇవన్నీ దైవ సన్నిధిలోనివే కాని సంఘమును ప్రభువును సంఘము చూచుచు ఒకరిపై ఒకరు ప్రశ్న వేయుచు సమాధానమును చెప్పుకొనుచు ఉండునదే దైవ సన్నిధి. అనగా దైవ సన్నిధి యొక్క అనుభవం నెరిగిన వధువు ఆనందభరితనై ఆయన నీడను కూర్చుంటిని అని పలుకుచున్నది. పైనున్న వాటిని చేయువారికి ఆనందము కలదు, కానీ దైవ సన్నిధి యొక్క అనుభవం గలవారైతే ఆనందంతో నిండిన వారై ఉందురు. కీర్తన 16:11. నీడను కూర్చుండుట అనగా దైవ సన్నిధిలో ఉండుట. ఆనందభరిత. ప్రభువుతో సహవాసం పెరిగిన కొలిది ఆనందమునందు పరిపూర్ణ మగు స్థితి కలుగును. ఏ పాడినందువల్ల ప్రార్థించినందువల్ల ఆనందము. బి కానీ వాక్యమును ధ్యానించినందువల్ల మరి ఎక్కువైన ఆనందము. కీర్తన 1:2. సి మరిన్ని పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుచు ఆయన అద్భుత కార్యములను వివరించుచు ఆయనను గూర్చి సంతోషంతో హర్షించుచు ఆయన నామమును కీర్తించినందువల్ల ఇంకెంతో ఆనందము. కీర్తన 9:2. డి మరియు ఆయన జీవిత చరిత్రనంతటిని ధ్యానం చేసినందువల్ల మరింత ఆనందము కలుగును. ఈ శ్రమలో ప్రభువునందు ఆనందించుట ఆనందంలన్నిటికంటే అత్యధికమైనది. హబక్కూకు 3:17-18. 2 కొరింథీ 4:18. ఎఫ్ యెరూషలేము దేవాలయంలో నిత్య దీపము వెలుగుచున్నట్లు విశ్వాసి యొక్క మనస్సులో నిత్యము ప్రభువు తలంపు ఉన్నందువల్ల నిత్య ఆనందము కలుగును. కీర్తన 16:18. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు, నీ సముఖము నా ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండునో. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. జి
ప్రభువును, దూతలను, పరలోక పరిశుద్ధులను చూచి వారితో మాట్లాడు అనుభవము, వారి వద్ద నుండి వర్తమానము అందుకొన్నప్పుడు మరి ఎక్కువైన ఆనందం కలుగును. ఎఫెసీ 3:3, అపోస్తల కార్యములు 10:3, మత్తయి సువార్త 17:3-4. ఇట్టి అనుభవములు కలిగినందున ఆనందభరితనై అతని నీడను కూర్చుంటిని అని వధువు పలుకుచున్నది. ముందు నా మనసు దేవుని కప్పగింతునని నందరి నస్మతుల్యముగా ప్రేమింతున్, సందేహ రాహిత్య సరణిలో నిల్తు, పొందబోయడి ముక్తి భువియందే గావింతున్, ఆనందమగు ముక్తియే నా మందిరము, ముందు నా మనసు దేవుని కప్పగింతు. ఫలము, పాత నిబంధనలోని వాగ్దానములన్నీ క్రీస్తు ప్రభువునందు నెరవేర్పైయున్న ఫలములై ఉన్నవి. ప్రభువే రాని ఎడల, వాటిని నెరవేర్చని ఎడల ఆనందభరిత అయి ఉండుటకు గల అనుభవములన్నీ కలుగును. పాపి రక్షింపబడి రాక కొరకు సిద్ధపడి మోక్షమునందు ప్రవేశించు ఫలము ఉండనే ఉండదు. ఈ ఫలము అన్ని ఫలములకు మించిన ఫలము. జిహ్వకు మధురము. జిహ్వ అనుగా నాలుక, కానీ ఇక్కడ అంతరంగమైన అనుభవము కలిగి ఉండటయే రుచి చూచుట అయి ఉన్నది. యోహాను సువార్త 17:3. ఎరుగుట అనగా అనుభవము కలిగి ఉండుట, దాని ఫలమే నిత్య జీవము. 1. ప్రభువును రుచి చూచుట. కీర్తన 34:8. 2. ఆయన లక్షణములను రుచి చూచుట. 1 పేతురు 2:1. 3. ఆయన వరములను రుచి చూచుట. హెబ్రీ 6:4. ఆయన మన కొరకై సంపాదించిన ఫలములన్నీ రుచి చూచి జిహ్వకు మధురముగా ఉన్నవని పలుకుచున్నది. ఆయన మాట చేత కలుగజేయబడినవే మధురమైనవైతే ఆయన జీవితానుభవము ఇంకెంత మధురమైనదో మనము వర్ణించలేము. వృక్షము ఉన్నను కొట్టివేసినను ప్రయోజనకరమే. అలాగే ప్రభువు జీవించి ఉన్నను మరణించినను మనకు ప్రయోజనకరమే. వృక్షముపై ఎన్ని రాళ్లను వేసినను మనకు ఫలములనే ఇచ్చినట్లు ప్రభువు యొక్క జీవితకాలం అంతటిలోనూ ఆయనకు మన వల్ల ఎంత శ్రమ కలిగినను ఆయన మనకు ఉపకారములను ఫలములనే ఇచ్చిను. తోటలో ఆదాము హవ్వలు వృక్షమును ఆశ్రయించిరి, కానీ అసలు మానవులు ఆశ్రయించవలసినది సిలువ వృక్షమై ఉన్నది. ప్రియ శ్రోతలారా, పరమునందు నీవు అనుభవించు ఆనందానుభవము ఇక్కడనే దైవ సన్నిధి యందు నీకు కలుగునుగాక. ఆమేన్. మరణాత.